హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ తాతయ్య మరియు మనవడు ప్రయాణం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో అందమైన ఆవాసాలు, వనాలు, వ్యవసాయ పొలాలతో నిండిన ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి రామయ్య గారు తన మనవడు అర్జున్‌తో ఉంటూ కాలాన్ని గడుపుతున్నాడు. రామయ్య తాతయ్య అనుభవంతో జీవితం గడిపినవాడు. చిన్నప్పటి నుండే కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగినవాడు. అర్జున్ మాత్రం ఆధునిక యుగానికి చెందినవాడు. టెక్నాలజీ, విజ్ఞానం, మోడ్రన్ లైఫ్ స్టైల్ అన్నీ బాగా తెలిసినవాడు. ఒకరోజు అర్జున్ సెలవుల్లో ఊరికి వచ్చాడు. కానీ తాతయ్య కట్టిన పద్ధతులు, పాత ఆచారాలు అతనికి నచ్చడం లేదు. అతను తాతయ్యను మెసేజ్‌లో గుడ్ మార్నింగ్ చెప్పి తానొచ్చినట్టు చెప్పాడు. తాతయ్య మాత్రం రా బాబు ముందుగా నన్ను హత్తుకో, దగ్గరగా మాట్లాడాలి. మనుషుల అనుబంధం అక్షరాల్లో కాదు హృదయాల్లో ఉండాలి అని చెబుతాడు. అర్జున్ నవ్వి తాతయ్య ఇది డిజిటల్ యుగం. అనుబంధాలు ఇప్పుడు మెసేజుల్లో, వీడియో కాల్స్‌లోనే ఉంటాయి అని అన్నాడు. తాతయ్య నవ్వాడు. సరే రేపు మనం ఒక ప్రయాణం చేద్దాం. నీ టెక్నాలజీ గొప్పదా? నా అనుభవం గొప్పదా అని తెలుసుకుందాం అన్నాడు. రెండో రోజు ఉదయం తాతయ్య మరియు మనవడు గ్రామం నుండి ఒక చిన్న ఊరుకు ప్రయాణం మొదలుపెట్టారు. మనవడు టెక్నాలజీ బాగుంటుందని, అది అన్నీ పరిష్కరిస్తుందని నమ్మాడు. తాతయ్య మాత్రం అనుభవం నిజమైన బుద్ధిని, జీవిత పాఠాలను నేర్పుతుందని నమ్మాడు. అర్జున్ తన మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ తెరిచి తాతయ్య ఇది మోడర్న్ టెక్నాలజీ. ఇది మాకు సరైన దారి చూపిస్తుంది అని గర్వంగా చెప్పాడు. తాతయ్య నవ్వి పొరపాటు గానీ జరగకూడదు బాబూ అన్నాడు. 2 గంటలు ప్రయాణించిన తర్వాత రోడ్డు మూసివేసిన దృశ్యం కనిపించింది. అర్జున్ షాకయ్యాడు. అయ్యో! ఇది ఊహించలేదు. మ్యాప్‌లో రోడ్డు ఓపెన్ అని చూపిస్తుంది. తాతయ్య చిరునవ్వుతో టెక్నాలజీ నిజమే కానీ జీవితం అనుభవంతోనే సులభంగా సాగుతుంది. ఈ ఊర్లో నాకు ఓ మిత్రుడున్నాడు. అతనిని అడిగితే సరైన మార్గం తెలుస్తుంది అని అన్నాడు. తాతయ్య తన పాత మిత్రుని ఇంటికి వెళ్ళాడు. ఆ వ్యక్తి కొత్త దారి సూచించాడు. వారు అందులోకి వెళ్ళి సమయానికి ఊరు చేరుకున్నారు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. టెక్నాలజీ తప్పు కాదు. కానీ అది అనుభవానికి బదులు కాలేదు అని అర్థం చేసుకున్నాడు. ఒక ఊర్లో చిన్న పంచాయతీ జరిగింది. ఒక రైతు పొలంలో నీరు ఉండడం లేదని, పొలం ఎండిపోతుందని బాధపడ్డాడు. అర్జున్ తన ఫోన్‌లో సెర్చ్ చేసి ఇక్కడ బోర్ వేయడం మంచిది కాదు. నీటి లెవెల్ తక్కువ ఉంది అని అన్నాడు. తాతయ్య నవ్వి నాకు ఈ నేల, ఈ భూమి, ఈ వాతావరణం తెలిసింది. నేను నీటిని ఎలా తీసుకురావాలో చూపిస్తా అని అన్నాడు. అతను గ్రామ పెద్దలను తీసుకొని కొంతమంది రైతులతో కలిసి నది నుంచి ఓ చిన్న కాలువ త్రవ్వించాడు. అదే రోజుకు నీరు పొలానికి చేరింది. రైతు ఆనందంతో తాతయ్యను కౌగిలించుకున్నాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. గూగుల్ చెప్పిన దానికన్నా అనుభవం చెప్పినది నిజమైంది. ఒకరోజు గ్రామంలో అందరూ ఒక ముఖ్యమైన సమావేశం పెట్టారు. తాతయ్య తన అనుభవంతో మాట్లాడుతుంటే గ్రామ యువకులు టెక్నాలజీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అర్జున్ ముందుకు వచ్చి తాతయ్య ఇప్పుడు నీకో పాఠం నేర్పాలి అన్నాడు. తాతయ్య ఆశ్చర్యపోయాడు. అర్జున్ గ్రామ యువతను పిలిచి మన గ్రామం గురించి ఒక మంచి వీడియో తీయండి. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఈ గ్రామానికి టూరిస్టులను రప్పిద్దామన్నాడు. తాతయ్య మొదట అవాక్కయ్యాడు. కానీ యువత ఆ ఐడియా ప్రకారం పనిచేసి ఆ వీడియో వైరల్ అయింది. ప్రభుత్వం ఆ ఊరిని అభివృద్ధి చేయడానికి సహాయం అందించింది. తాతయ్య చిరునవ్వు నవ్వాడు. నిజమే టెక్నాలజీ కూడా అవసరం. అనుభవం ఉంటే మంచిది. కానీ కొత్త తరం మార్పును అంగీకరించాలి. ఆ ప్రయాణం తాతయ్య, మనవడు ఇద్దరికీ కొత్త జీవిత పాఠాలను నేర్పింది. అర్జున్ అన్నాడు. అనుభవం గొప్పదే కానీ మారిన యుగాన్ని అర్థం చేసుకోవాలి.
తాతయ్య అన్నాడు. టెక్నాలజీ ఉపయోగపడుతుంది కానీ అనుభవం మర్చిపోవద్దు. అర్జున్ జీవితం గురించి లోతుగా అర్థం చేసుకున్నాడు. ఈ కథ ముగిసినా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. జీవితం అనుభవంతో నడుస్తుంది. కానీ మారిన కాలాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన విజయం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.